బాపట్ల జిల్లా చల్లారెడ్డిపాలెం బైపాస్లోని ఓ పెట్రోల్ బంకులో ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. పెట్రోల్ బంక్ దగ్గరకు బైక్పై ఇద్దరు స్నేహితులతో వచ్చిన ఏఆర్ కానిస్టేబుల్ గోపి పెట్రోల్ ఫ్రీగా పోయాలని డిమాండ్ చేశాడు. అప్పుగా ఇచ్చేందుకు పెట్రోల్ బంక్ యజమాని ఒప్పుకోడని సిబ్బంది చెప్పడంతో ఆగ్రహించిన గోపి వారిపై దాడి చేశాడు. ఏఆర్ కానిస్టేబుల్ దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఉదయం 4 గంటలకు ముగ్గురు వ్యక్తులు వచ్చి ఒక 50 రూపాయలు పెట్రోల్ కొట్టు, డబ్బులు లేవని చెప్పారు. నేను కొట్టనేసరికి నా మీద బూతులు తిప్పి నన్ను కొట్టారు. కొట్టి నేను కానిస్టేబుల్ని పెట్రోల్ కొట్టమని అడిగారు. నేను కొట్టనేసరికి నన్ను కొట్టారు. నన్ను కొట్టిన వ్యక్తి గోపి, ఏఆర్ కానిస్టేబుల్. నేను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వచ్చాను. నువ్వు ఓవర్ యాక్షన్ యాడ్ చేస్తావు అన్నా, చేయి అర్థంగా కొత్త నిలువు బయలుపోయి చేస్తున్నా. బాపట్ల జిల్లాలోని ఓ పెట్రోల్ బంకులో ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి వెంకట్రావు సిద్ధంగా ఉన్నారు. వెంకట్రావు, వెంకరి బాపట్ల జిల్లా వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెంలోని ఓ పెట్రోల్ బంక్ లో ఏఆర్ కానిస్టేబుల్ గోపి వీరంగం సృష్టించారు. తనకు అప్పుగా పెట్రోల్ పోయలేదని చెప్పని ఏదైతే పెట్రోల్ బాయ్ అజయ్ మీద దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా స్థానికంగా పెట్రోల్ బంక్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. బాపట్ల జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న గోపి ఈ రోజు చల్లారెడ్డిపాలెం వద్ద ఉన్న పెట్రోల్ బంక్ వద్దకు వెళ్ళాడు. అయితే ఎప్పుడు నేను రెగ్యులర్ గా వస్తుంటాను, తనకి పెట్రోల్ అప్పుగా కొట్టాలని చెప్పని అక్కడే ఉన్న బాయ్ని అడిగాడు. అయితే తను ఎప్పుడు చూడలేదని చెప్పని బాయ్ చెప్పడంతో ఒకసారిగా ఆగ్రహానికి గురైన గోపి పెట్రోల్ కొడుతున్న బాయ్ మీద ఒకసారిగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో విస్తుపోయిన పెట్రోల్ బంక్ సిబ్బంది కూడా అడ్డు తొలగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఏదైతే గోపి మీద ఏఆర్ కానిస్టేబుల్ గోపి స్థానికంగా పెట్రోల్ బంక్ సిబ్బంది మీద కూడా దౌర్జన్యానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు మొత్తం కూడా స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యి ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు పెట్రోల్ బంక్ యాజమాన్యం కూడా ఫిర్యాదు చేశారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు.